హెచ్ఎంసీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. 8,440 కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందించగా ఆమోదించింది. 2024-25లో 7,937 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ఆమోదించగా తర్వాత 8,118 కోట్ల రూపాయలకు సవరించారు. తొలుత వచ్చే ఏడాదికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనను నవంబర్ చివరి వారంలో స్టాండింగ్ కమిటీ ముందు ఉంచగా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్పులు చేయాలంటూ తిరస్కరించారు. అధికారులు ప్రతిపాదనలో మార్పులు చేసి మరోసారి స్టాండింగ్ కమిటీ ముందు పెట్టారు. సోమవారం స్టాండింగ్ కమిటీ సభ్యులు చర్చించి ఆమోదించారు. 8,440 కోట్ల రూపాయలతో పెట్టిన బడ్జెట్కు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండానే ఆమోదించారు. హౌసింగ్ కోసం 300 కోట్ల రూపాయలు కేటాయించారు. 140 కోట్ల రూపాయలు 15వ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి గ్రాంట్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. తాజాగా ఆమోదించిన బడ్జెట్ 2024-25తో పోలిస్తే 503 కోట్ల రూపాయల అధికం. రెవెన్యూ మిగులు 445 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెవెన్యూ ద్వారా 4,445 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, దాంట్లో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. రెవెన్యూ మిగులు 445 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. క్యాపిటల్ రాబడి 4,440 కోట్ల రూపాయలు ఉంటుందని, దీన్ని పూర్తిగా ఖర్చు చేయాలని నిర్ణయించారు. రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, బ్రిడ్జ్ నిర్మాణం, సిఆర్ఎంపీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన హెచ్సిటీ పనుల కోసం 1,600 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం 687 కోట్ల రూపాయలు, నాలాల అభివృద్ధి కోసం 408 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా అంచనాలు రూపొందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు సమకూరుతాయని ఆశలు పెట్టుకున్నారు. నవంబర్ 10లోగా బల్దియా స్టాండింగ్ కమిటీ ముందు పెట్టాలి. కానీ ఈసారి 20 రోజులు ఆలస్యమైంది.